హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి టమాటో రైస్ అండి. ఈజీగా క్విక్గా అయితే అయిపోతుంది అనమాట. మనం పిల్లలకి బాక్స్ కట్టేటప్పుడు మార్నింగే హడావిడి లేకుండా ఈజీగా తక్కువ టైంలో మనం ఈ టమాటో రైస్ అయితే చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ టమాటో రైస్ని. ఏ ఫ్రైడ్ రైస్ చేసినా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు. సో దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అంటే పోపు దినుసులు అండి. ఇవన్నీ కలిపితే నేనైతే అన్నీ కలిపేసుకొని వేయనండి, అన్నీ వేరేగా ఉంచుకుంటాను అనమాట. సో నేను వేరేగా వేసుకుంటాను. పోపు దినుసులన్నీ చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా అని చెప్పి శనగపప్పుని మినపప్పుని మార్చేసుకోకండి, మార్చేస్తే బాగోదు, చిరుచేది వచ్చేస్తుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఆనియన్ వేసాక వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదని చెప్పి వెల్లుల్లి గుడ్లను అయితే ఒలుచుకొని పెట్టుకున్నానండి, ఒలుచుకొని వేసుకున్నాను అనమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి మనం సాల్ట్ అయితే వేసుకుంటామండి. అప్పుడు తొందరగా సాఫ్ట్ అవుతుంది అనమాట సాల్ట్ వల్ల. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేయండి. అంటే మనకి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ మొత్తం ఆయిల్లో కలిసి మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి టమాటో రైస్కి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా తరుక్కున్న టమాటోలను అయితే వేసేయండి. ఒకవేళ టమాటోలు కాకుండా ప్యూరీ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఒక హాఫ్ టమాటోలు, ఒక హాఫ్ ప్యూరీ అయితే వేసుకోవచ్చు. అంటే మిక్సీ పట్టేసి టమాటోలను ఒకటి మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ టమాటోలు మాత్రమే వేసుకున్నాను, చిన్న పీసెస్గా కట్ చేసుకొని. టమాటోలను అయితే బాగా మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకోవాలి. ఎప్పుడూ టమాటోల్ని హైలో పెట్టి మాత్రం ఉడికించుకోకూడదు. టమాటోలు హైలో పెడితే ఏమవుతుందంటే కొంచెం గట్టిదాన్ని వచ్చేస్తుందండి, అంటే మాడిపోయినట్టు అయిపోతుంది. కానీ టమాటో అనేది మగ్గదు, ప్యూరీ లోపల నుంచి బయటకు రాదు. అదే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనకు వదిలేస్తే చక్కగా టమాటో అయితే ఉడికి లోపల నుంచి ప్యూరీ అయితే చక్కగా వస్తుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడుకుతుందో టమాటో అనేది. ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మన వీడియోని కొంచెం రికమెండ్ చేస్తుంది అనమాట. ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటుంది మీరు వీడియోని లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల. టమాటోలు ఇలాగా బాగా ప్యూరీ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా పౌడరు, జీరా ధనియా పౌడరు ఉంటే మాత్రం వేసుకోండి. టేస్ట్ అయితే చక్కగా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. బిర్యానీ అని కూడా నమ్మించవచ్చు పిల్లల్ని. అందులో మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని అందులోని మనం ఏదైతే వండుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని మాత్రమే వేసుకోండి. వేడిగా ఉన్న రైస్ని మాత్రం అస్సలు వేసుకోవద్దు. అన్నం వేడిగా ఉంటే ఇంకా మెత్తగా అంటే పిసికిపోతుంది అనమాట. ఒకవేళ చల్లారిన రైస్ అయితే మనకు అలాగ అయిపోదు, పొడిగా ఉంటుంది. ఏ ఫ్రైడ్ రైస్ చేసినా గుర్తుపెట్టుకోండి, చల్లారిన అన్నంతోనే చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అయితే వేడిగా ఉన్న అన్నంతోనైతే అస్సలు చేయొద్దండి. ఇలా చక్కగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పైన కొత్తిమీర జల్లుకొని కిందకి దించేసుకుంటే మనకి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. మీలో ఎంతమందికి టమాటో రైస్ అంటే ఇష్టం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చిన్నప్పుడు నేనైతే మోస్ట్లీ వీక్లో 6 డేస్కి 3 days to 4 days అయితే టమాటో రైస్ స్కూల్కి అయితే పట్టుకెళ్ళేదాన్ని. ఇదేనండి ఇంక ఈరోజు వీడియో అయితే. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ టమాటో రైస్లో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు టమాటో రైస్ చేసినా కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుంటాను. పిల్లలకైతే ఇష్టం ఉండదు, బట్ నేనైతే మళ్ళీ పిండుకొని అయితే తింటాను. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. బాయ్.